పాపములన్నింటినీ విసర్జించా. అయినప్పటికీ మా స్నేహితులు, నేను బెంగళూరు వెళ్తే మా బంధువులే ఒక కుర్రాడు మంచి సారాయి తీసుకొచ్చి బాటిల్ తెచ్చి నా ముందు పెట్టి రాత్రులు తాగమన్నాడు. తాగమంటే నేను అన్నాను, దేవుడు నమ్ముకున్నానయ్యా, నేను ఎట్ట తాగుతాను దీన్ని అన్నా. ఎవరు చూడటం లేదులే, నిన్ను ఎవరు చూడరు కదా, తాగు అన్నాడు. మరి నన్ను ఎవరు చూడటం లేదు, మరి తాగొచ్చు కదా, నేను ఎవరు చూడట్లేదు, ఎవరు లేరు, కానీ దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు నాకు శోధనది. ఇప్పుడు నేను దాన్ని జయించటం అంటే నెట్టేసేసి పక్కకి వెళ్తే జయించినట్టు, లేదా నన్ను ఎవరు చూడలేదులని దాన్ని కొట్టుకుంటే ఓడిపోయినట్టు. కాబట్టి ఈ లోకంలో రకరకాలుగా మనకి శోధనలు వస్తూ ఉంటాయి. ఒక రకం కాదు. కొంతమంది మనల్ని తిట్టొచ్చు, లేకపోతే మోసం చేయొచ్చు, బూతులు తిట్టొచ్చు, లేకపోతే రకరకాలు మనకి ఎదురైనప్పుడు మనము దాన్ని జయిస్తున్నామా? ఇది మన వల్ల కాదు, మన బలం చాలదు. దేవుని యొక్క బలము, దేవుని యొక్క కృప ద్వారానే మనము జయించగలుగుతాం. కాబట్టి విశ్వాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఇది జయించాలంటే మనకి విశ్వాసము కావాలి. ఇక్కడ మనం గమనిస్తే అసాధ్యమైనటువంటి విశ్వాసము కలిగి ఉన్నారు కొంతమంది. అసాధ్యమైనటువంటి విశ్వాసం, సాధ్యమైన విశ్వాసము, అసాధ్యమైన విశ్వాసం. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే చూడండి, యెహోషువ 10వ అధ్యాయము తీయండి ఒకసారి. 10వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు నిలుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. హల్లెలూయా. ఎవరు ప్రార్థన చేశారు? కొంచెం ఎక్కువ తగ్గి బాగా హమ్మింగ్ వస్తుంది. ఎవరు ప్రార్థన చేసింది? ఎవరు? యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు ఆగిపోయారంటాడ. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు ఆగిపోయినందువల్ల, అక్కడ కనపడకున్నందువలన వీళ్ళు యుద్ధము చేశారు. అంటే ఆయన విశ్వాసము సూర్యుడిని చంద్రుడిని ఆపే అంత విశ్వాసము కలిగి ఉన్నాడు. హల్లెలూయా. సూర్యుడిని చంద్రుని ఆపే అంత విశ్వాసము. ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగిపోయింది, చంద్రుడు కూడా ఆగిపోయాడు. ఎవరు ప్రార్థన చేస్తే? యెహోషువ. ఆయన ఎలాంటి వాడు? మనలాంటి వాడే, మనలాంటి మనిషే. కానీ విశ్వాసముతో ప్రార్థన చేశాడు, ఆగిపోవాలని ప్రార్థన చేశాడు. చాలా సందర్భాల్లో ఇది అసాధ్యమైనది. మనం ప్రార్థన చేస్తే ఆగిపోతాడా సూర్యుడు? మనం ప్రార్థన చేస్తే ఆగుతాడా చంద్రుడు? అసాధ్యం కదా. కానీ దేవునికి అది సాధ్యమే. మనం కాదు ఆపుతుంది, అది దేవుడే దాన్ని ఆపుతున్నాడు. కానీ ఇక్కడ విశ్వాసం ఉండాలి మనకి, మన హృదయంలో విశ్వాసం ఉండాలి. విశ్వాసముతో ప్రార్థన చేస్తే ఏదైనా సరే దేవుడు చేయగలడు, ఆపగలడు. ఏదైనా చేయగలడు. కానీ అది ఆపాల్సినటువంటి భారముతో కూడిన విశ్వాసం మనకి ఉండాలి. మనం ప్రార్థనకు వచ్చేటప్పుడు చాలా మందికి విశ్వాసం ఉండనే, ఏదో వచ్చాం అనుకుంటాం, కానీ విశ్వాసం ఉండదు. విశ్వాసం ఉంటే ఖచ్చితంగా ఏదైనా జరిగింది. నేను ఒకసారి చెప్పాను మీకు. ఒకసారి ఒక చోట ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఇలాగే ఒక సంఘం ఉంది, ప్రార్థన చేస్తూ ఉంటే ఉపవాస కూటాలు పక్కన బ్రాందీ షాప్ ఉంది.